కానీ నేను ఏదైతే చెప్పినో తూచా తప్పకుండా రాష్ట్రంలో ఇప్పుడు అదే జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి గారు బెడ్ మీద పండుకొని ఫోటోలు పంపిస్తాడు సెలైన్ ఎక్కించుకున్నట్టు, దాడులు చేస్తే పైసలు దొరికినట్టు కొన్ని చూపిస్తారు, కోట్ల రూపాయలు దొరికినాయని చెప్పి చివరికి లక్షలు కూడా రికవరీ చూపిస్తలేరు. ఇవి పక్కన పెడితే 3 రోజుల కింద ఫామ్ హౌస్లో నాటకం పరాకాష్ఠకు చేరుకుంది. ఇప్పుడు అది అత్యంత కీలకమైన చర్చ దేశ రాజకీయాల్లో. ఈ చర్చ మొత్తం మునుగోడుకు ముడిపడి ఉన్నది. అందులో జరిగిన చర్చ మొత్తం పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనుగోలు, ఆర్థిక లావాదేవీలు, 100 కోట్లు చేతులు మారుతున్నాయని చర్చ చేసి టీవీలల్లో పేపర్లలో 24 గంటలు అదే మోగుతుంది. 3 తారీఖున మునుగోడు ఎన్నికల దృష్టి మరల్చడానికి, నవంబర్ 7 తారీఖు వరకు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో సృష్టించే ప్రకంపనల నుంచి, రిక్టర్ స్కేల్పై తెలంగాణలో సృష్టించిన ప్రకంపనలు ఢిల్లీలో గద్దె మీద ఉన్న నరేంద్ర మోడీ వరకు చేరే పరిస్థితులను పూర్తిగా తప్పుదోవ పట్టించడానికి, ఆ అంశమే చర్చ జరగకుండా ఉండడానికి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే పాదయాత్ర మొదలు పెడుతున్నారో ఆ రోజు నుంచి ఆ నాటకానికి తెరలేసింది. ఈరోజు దాంట్లో ఫామ్ హౌజు భాగవతంలో ఏంటంటే కేసీఆర్కు కేటీఆర్కు అత్యధికంగా అచ్చొచ్చింది ఫామ్ హౌస్లో. ఈయన ఒక ఫామ్ హౌస్లో కూర్చొని కుట్రలు చేస్తుంటాడు, ఇంకొక ఫామ్ హౌస్లో విలాసవంతమైన జీవితం గడుపుతుంటాడు. ఇప్పుడు తెరలేసింది కూడా మళ్ళీ ఫామ్ హౌస్లోనే. ఇందులో అంశాలు ఏవైనా ఫామ్ హౌస్ కామన్. ఈ ఫామ్ హౌస్లో జరిగిన దాంట్లో ప్రభుత్వం గత 3 రోజుల నుంచి చెప్తున్నది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉండే సంతోష్జీ అనే ఒక వ్యక్తి ఈ స్వాములు తాంత్రికులను అందరిని పెట్టి మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలనుకుంటుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, పైనుంచి వాళ్ళ ట్విట్టర్ తిల్లు కానీ ఇదే అంశాలను చర్చకు పెట్టారు. ఈ అంశాలల్లో వారు చెప్పింది నిజమైతే ఇవాళ సోషల్ మీడియాలో నిన్న 2 వీడియోలు ఆడియోలు వచ్చినాయి 2. అందులో చర్చల సారాంశం ఏముందంటే, తాండూరు ఎమ్మెల్యే గారు స్వామీజీలతో మాట్లాడుతున్నారు, నాకు 100 కావాలి, నా ఎంబడించటోళ్లకు ఇవి కావాలి, అవి కావాలి, ఇవన్నీ లావాదేవీలకు సంబంధించి రాజకీయంగా తనకు కావాల్సిన రక్షణ గురించి, తనకు ఇవ్వాల్సిన పోలీస్ బందోబస్తు గురించి అన్ని విషయాలు అందులో చర్చించిండు. అతన్ని అడుగుతుండు, నేను వీళ్ళని తీసుకొస్తా, వీళ్ళకేమిస్తారు ఆయన చెప్తుండే, అష్యూరెన్స్ ఇస్తుండు, నమ్మకం కలిగిస్తుండు స్వామీజీ గారు. ఇందులో ఇప్పటి వరకు విడుదలైన ఆడియో రికార్డుల ప్రకారము తాండూరు ఎమ్మెల్యే గారు తాంత్రికంతో మాట్లాడుతుండు లావాదేవీల గురించి. ఎప్పుడైతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పీసీ యాక్ట్ పెట్టినరో, పీసీ యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది? ఇది పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, ప్రజాప్రతినిధుల యొక్క చట్టం కాకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టిండ్రు అని అంటే అతన్ని డిఫైన్ చేసిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజాప్రతినిధులను భావిస్తున్నానే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఇవ్వాలనుకున్న వాళ్ళను ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మేము కేసులు కట్టినామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఇప్పుడు అధికారిగా ఒక ఎంఆర్ఓ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ, ఎంఆర్ఓతో ఏదైనా పని చేయించుకోవడానికి ఇతనే వెళ్ళి లంచం ఇస్తా అని ఆఫర్ ఇచ్చినప్పుడు రివర్స్ ట్రాప్, లంచం ఇవ్వడానికి వచ్చినోడిని ట్రాప్ చేయడం, పని మీద వచ్చినోడిని నాకు లంచం ఇస్తేనే నేను పని చేస్తా, లేకపోతే లంచం ఇస్తేనే నీకు అనుకూలంగా వ్యవహరిస్తా అంటే ట్రాప్ అంటారు దాన్ని. సో ఇప్పటి వరకు జరిగిన ఆడియో సంభాషణలు బట్టి పైలట్ రోహిత్ రెడ్డి గారు వాళ్ళని డబ్బులు అడుగుతున్నాడు, ధర మీద చర్చ చేస్తున్నాడు, ఇతరులను కూడా తీసుకొస్తా, సమన్వయం చేస్తా అని బ్రోకర్ పని చేస్తున్నాడు ఆ ఆడియోలల్లా. అప్పుడు లంచం అడిగిన వ్యక్తి A1 అవుతాడు, అతను మొదటి ముద్దాయి. అతనికి ఇవ్వడానికి సహకరించి, లేకపోతే ఇదంతా సమన్వయం చేయడానికి సహకరించిన వాళ్ళు ఆ తర్వాత. ఇప్పుడు నా వాదన ఏంటంటే,
పోలీసులు రోహిత్ రెడ్డి ఆయనతో పాటు ఉన్న మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ముద్దాయిలుగా చేర్చకుండా పీసీ యాక్ట్ ఎట్లా నిలబడుతుంది? ఈ మాత్రము ఐపీఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర గారికి తెలియదా? ఏసీబీ డైరెక్టర్ అయిన అడిషనల్ డీజీ క్యాడర్ అధికారికి తెలియదా? డిమాండ్ ఉన్నప్పుడే డిమాండ్ను ఫుల్ఫిల్ చేయాలనుకున్నప్పుడే పీసీ యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది. డిమాండ్ చేసినోడు ముద్దాయిగా కాకుండా కేసే నిలబడదు. డిమాండ్ చేసింది రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, రేగా కాంతారావు. డిమాండ్ను ఫుల్ఫిల్ చేయాలనుకున్నది తాంత్రికులు. ఈ తాంత్రికులు వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేసినప్పుడు పోలీస్ అధికారి డిమాండ్ చేసిన వాళ్ళని మొత్తము మంచి రాజమార్గంలో వదిలేసి తాంత్రికుల మాత్రం మీదమే కేసు పెట్టి రిమాండ్ చేస్తున్నా అన్నందుకు ఏసీబీ కోర్టు నువ్వు నిబంధనలు పాటించలేదని వాళ్ళని రిమాండ్ చేయకుండా తిరస్కరించి పోలీసులకు చీవాట్లు పెట్టింది. సో ఇప్పుడు నేనేమడుగుతున్నా అధికారులను అని అంటే, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరితో మాట్లాడినరు, ఎవరెవరికేం ఆఫర్ ఇచ్చిండ్రు, ఎవరు ఏం రికార్డ్ చేసిండ్రు అనే దాంట్లో తాంత్రికుల మొబైల్స్ అన్ని సీజ్ చేసిండ్రు, అక్కడ పెట్టిన వీడియోలన్నీ రికార్డ్ చేసి సీజ్ చేసినాం అంటారు. అసలు ఈ వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించిన 4 ఎమ్మెల్యేల ఫోన్లు ఎందుకు సీజ్ చేయలేదు? ఈ వ్యవహారంలో ఒక సైడు మొత్తం సీజ్ చేసి రెండో సైడు మొత్తము ఎందుకు వెసులుబాటు కల్పించారు పోలీస్ అధికారులు? పోలీస్ అధికారులు ముఖ్యంగా ఏసీబీ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఏసీబీ డైరెక్టర్ను అడిషనల్ డీజీని నేను అడిగేది ఏంటంటే, ఈ 4 ఎమ్మెల్యేలు వీళ్ళే కాదు, ఆ చర్చలల్లా కొడంగల్ శాసనసభ్యుడి గురించి, తాండూరు శాసనసభ్యుడి గురించి, చేవెళ్ల శాసనసభ్యుడి గురించి చర్చ జరిగింది. పార్టీ ఫిరాయింపులు లావాదేవీల మీద. తాండూరు శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నాడు. కొడంగల్ శాసనసభ్యుడిని, చేవెళ్ల శాసనసభ్యుడిని ఎందుకు విచారించలేదు? ప్రభుత్వము రోహిత్ రెడ్డి గారిది, పట్నం నరేందర్ రెడ్డి గారిది, రేగా కాంతారావు గారిది, గువ్వల బాలరాజు గారిది, హర్షవర్ధన్ రెడ్డి గారిది, యాదయ్య గారి మొబైల్లో ఎందుకు సీజ్ చేయలేదు? ఈ వ్యవహారాలన్నీ కూడా 4-5 రోజుల నుంచి జరుగుతుంటే ఇందులో అత్యంత కీలకమైన సమాచారం నిక్షిప్తమై రేపు ఈ కేసును నిరూపించాలన్నా, శిక్షించాలన్నా టెలిఫోన్లు, అదేవిధంగా అక్కడ పెట్టిన కెమెరాలే అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలు. ఇందులో సాక్ష్యాధారాలను విధ్వంసం చేయడానికి ఈ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రగతి భవన్లో ఇచ్చిపెట్టి వచ్చిన పోలీసులు వాళ్ళ ఇళ్ల దగ్గర ఇచ్చిపెట్టిందంటే ఒక అర్థం ఉంది. అక్కడి నుంచి నేరం జరిగిన స్థలం నుంచి ఎమ్మెల్యేలందరినీ పోలీసులే తమ పర్యవేక్షణలో ప్రగతి భవన్లో వాళ్ళని ప్రవేశపెట్టినరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు. ఆ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు మీరు సీజ్ చేసినరా లేదా? నేరం జరిగిన స్థలం నుంచి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరికి అప్పచెప్పినరు? ఆ ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఆ ఎమ్మెల్యేలు అందరినీ కూడా మూకుమ్మడిగా ఏమైనా చేసినరా? ఇప్పుడు మూడవ అంశము, ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకు ట్రాప్ వేయడానికి ఒకవేళ వీళ్ళే కుట్ర, అబెట్మెంట్ అంటారు కదా, అంటే అబెట్మెంట్ అంటే ఆహ్వానించడం కావచ్చు, లేకపోతే రెచ్చగొట్టడం కావచ్చు, వాళ్ళని అంటే రెచ్చగొట్టి లోపరుచుకోవాలన్న ఆలోచన. ఈ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టి లోపరుచుకొని వాళ్ళని ముగ్గులోకి లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళు కూడా నేరస్తులే, అబెట్మెంట్ చేసినోడు కూడా నేరగాడే. స్పష్టంగా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం అబెట్మెంట్ ఆడియోల ప్రకారం వీళ్ళే కల్ప్రిట్స్. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలను ముద్దాయిలుగా చేర్చకుండా ఈ ఎమ్మెల్యేల ముఠాకు నాయకుడైన చంద్రశేఖరరావు గారి పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని ఆరోపణ వస్తుంది. అంటే కాన్స్పరర్, కుట్రదారుడు 120B. 120Bలో A1గా చంద్రశేఖరరావు గారు ఉండి ఈ ఎమ్మెల్యేలు A2, A3, A4, A5 వండుకుంటూ మిగతా నేరంలో భాగస్వాములైన తాంత్రికులందరినీ ఇందులో చేర్చాలి. ఏది వాళ్ళను
రప్పించుకొని వాళ్ళతోని వీళ్ళు వ్యవహారం చేస్తే అపాయింట్మెంట్ చేసినందుకు ఇది. ఒకవేళ ఇది కాదు, వాళ్ళే కొనుగోలు చేయడానికి ట్రై చేసిండ్రు అనుకుందాం, లంచం ఇవ్వ చూపించిండ్రు అనుకుందాం, ఆ వైపు నుంచి కేసు పెట్టాలంటే ఈ ముగ్గురు తాంత్రికులు పాత్రదారులే. A1 A2 ఢిల్లీలో ఉండని చెప్పారు వాళ్ళు. 1 and 2 ఢిల్లీలో ఉండ్రు, 3 సంతోష్జీ అన్నారు. 1, 2, 3ని ముద్దాయిలుగా చేర్చకుండా 120Bలో వాళ్ళ పేర్లు నమోదు చేయకుండా ఈ ముగ్గురినే ఎట్లా పెడతారు? ఇప్పుడు ఇది తేల్చాల్సింది ఎవరు? విచారణలు కదా. ఎవరు వాళ్ళని ఆహ్వానించిండ్రు, లొంగ తీసుకోవాలనుకున్నారు, ముగ్గులోకి దించిండ్రు, లేదు ఎవరైనా ఇచ్చి కొనుగోలు చేయాల్సింది, కొనుగోలు చేయాలని ఏదైతే ఆలోచన చేసిండ్రో ఎవరు అనేది తేల్చాల్సింది విచారణ సంస్థలు. ఈ విచారణ సంస్థలు కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నాం, కొంతమందిని స్వేచ్ఛగా ప్రగతి భవన్లో రాచ మర్యాదలతోని ఎమ్మెల్యేలను తీసుకొని పోయి అక్కడ వదిలిపెట్టిండ్రంటే ఈ పోలీస్ అధికారుల యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ ఆడియోలు బయటకు వచ్చినాయి. ఎక్కడైనా ఒక నేరం జరిగినప్పుడు నేరంలో వినియోగించిన అన్ని వస్తువులను, వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు డిపాజిట్ చేసి తర్వాత కోర్టులో పిటిషన్ వేయాలి విచారణ సంస్థ. అవన్నీ మాకు వెనక్కి ఇవ్వండి, మేము వాటిని పరిశీలించి విచారణ చేసి తగిన కారణాలను మేము కనుక్కొని ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామని. ఇది ప్రొసీజర్. పెద్దలు జీవన్ రెడ్డి గారు అడ్వకేట్గా ఉన్నారు, ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా, వారికి తెలుసు. సో ఇక్కడ నేరం జరిగినప్పుడు నేరంలో వినియోగించిన వస్తువులందరినీ సీజ్ చేసి సీజర్స్ కింద కోర్టుకు డిపాజిట్ చేయాలి. మరి కోర్టుకి ఏమేమి డిపాజిట్ చేసింది గవర్నమెంటు? ఈ ఎమ్మెల్యేల ఫోన్లు వీళ్ళందరూ ఎందుకు సీజ్ చేయలేదు? సీజ్ చేసి మీ దగ్గర దాచిపెట్టుకున్నారా, లేదంటే కోర్టుకి ఇచ్చిండ్రా? ఒకవేళ సీజ్ చేస్తే ఆ ఫోన్లలో రికార్డ్ అయిన ఆడియో రికార్డులు బయటకు ఎట్లా వచ్చినాయి? అంటే పోలీస్ అధికారులే బయటకు ఇచ్చిండ్రా? అస్సలు విషయమంతా ఇక్కడ ఉంది. ఇప్పటివరకు తెర మీద కనిపిస్తున్నదంతా వాళ్ళకు అవసరమైన మేరకు వాళ్ళు నాటకం ఏ విధంగా రక్తి గట్టించాలనుకుంటుండ్రో ఆ నాటకాన్ని వాళ్ళకి కావాల్సినట్టుగా తెర మీద చూపించిండ్రు. అది మొత్తం ఎడిటెడ్ వెర్షన్. దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మునుగోడు ఎన్నికలు, భారత్ జోడో యాత్రను చర్చకే జరగకుండా, కాంగ్రెస్ పార్టీ గురించి చర్చనే జరగకుండా చేయడానికి, మునుగోడు ఎన్నికలలో మా గెలుపును దెబ్బతీయడానికి భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఆ సంస్థలకు జరుగుతున్న ఇబ్బందిని పూర్తిగా పక్కదారి పట్టించడానికి ఈరోజు ఈ నాటకానికి తెరలేపినరు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా నేరం జరిగినప్పుడు ఇక్కడ పెద్దలు ముగ్గురు మంత్రులు ఉన్నారు. సంఘటన జరిగిన నిమిషాలలో సంబంధిత శాఖ మంత్రి అక్కడికి వెళ్ళి పర్యవేక్షించి తక్షణమే ప్రజలకు వివరాలు చెప్తాడు. ఒకవేళ సంఘటన మరీ పెద్దదైతే ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వచ్చి వివరాలు అందిస్తాడు. ఇప్పటి వరకు ఇది పెద్ద, దేశంలోనే అతిపెద్ద వ్యవహారము, అతిపెద్ద కుట్ర అన్నప్పుడు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో ఏదైనా రాజకార్యాలలో బిజీగా ఉన్న హోంశాఖ మంత్రి బాధ్యత, అతని శాఖ పనే ఇది. హోంశాఖ మంత్రి కూడా ఇంతవరకు స్పందించలేదు. డీజీపీ గారు ఇంతవరకు స్పందించలేదు. బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, బాధ్యతలో ఉన్న హోంశాఖ మంత్రి కానీ ఇంతవరకు ఈ సంఘటన మీద ప్రజలకు చెప్పే ప్రయత్నమే చేస్తలేరు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి ఉన్నదా లేదా? ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చేయండి. కనిపిస్తున్నది ఒకటి, వెనకాల జరుగుతున్నది ఇంకొకటి, ఏస్తున్న ఎత్తుగడ మరొకటి. జరుగుతున్న కుట్ర ప్రజలు గమనించాలి. ఈ కుట్రను తిప్పికొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉంది. అందుకే దీంట్లో లంచం తీసుకుంటామని అడిగిన ముఠాకు నాయకుడు చంద్రశేఖరరావు గారు A1, తారక రామారావు గారు A2. ఒకవేళ వీళ్ళు నేరస్తులైతే A1గా చంద్రశేఖరరావు గారు ఉండాలి, A2గా తారక రామారావు గారు ఉండాలి, తర్వాత ఎమ్మెల్యేలు ఉండాలి. ఒకవేళ వీళ్ళు తప్పు చేయలేదు, తాంత్రికులే తప్పు చేసిందంటే ఢిల్లీలో 1 and 2 A1 A2, ఆ తర్వాత సంతోష్ A3, ఆ తర్వాతనే తాంత్రికులు వస్తారు. ఎందుకని ఈ మొత్తం వ్యవహారం నడిపిందే వాళ్ళు కదా. ఢిల్లీలో ఉండే పెద్దలు ఎవరో తేల్చి
వాళ్ళని ఏ1 ఏ2 ఏ3గా పెట్టకుండా ఈ తాంత్రికుల ముగ్గురిని కేసులో పెడితే ఈ కేసు నిలబడదు. అందుకే కోర్టు తిరస్కరించి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విచారణ చేయండి అన్నారు. అందుకే ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, వీళ్ళను వాళ్ళను అందరిని కేసులో నేరస్తులుగా చేర్చి వాళ్ళ మొత్తం కాల్ డాటా నుంచి ల్యాప్టాప్లు, టెలిఫోన్లు, మొబైల్స్, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగినరు గత 10-15 రోజుల నుంచి ఏ టవర్ లొకేషన్లలో ఈ నేరానికి సంబంధించిన కుట్ర చేసిండ్రు, ఈ కుట్ర సందర్భంగా వాళ్ళు ఎవరెవరితో కలిసి సంప్రదింపులు చేసిండ్రు, ఎవరెవరు ఈ నేరం చేయడానికి వీళ్ళని ప్రోత్సహించిండ్రు, ఇదంతా కూడా విచారణలో తేలాలి. ఈ విచారణ సిబిఐ విచారణ అడిగితే అమిత్ షా గారి చేతులు ఉంది, అది ఏడ్చినట్టు ఉంటుంది. ఏసీబీ విచారణ అడిగితే ఇది చంద్రశేఖరరావు గారి చేతులు ఉంది, ఇది ఏడ్చి తూడ్చి ముఖం కడుక్కున్నట్టు ఉంటుంది. ఈ రెండు విచారణ సంస్థలు వేటికి కూడా ప్రజలలో విశ్వాసం లేదు, ప్రజలు వీటిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కింద మారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగిస్తుర్రు. పోలీసులను, ఇంటెలిజెన్స్ను, ఏసీబీ డిపార్ట్మెంట్లను చంద్రశేఖరరావు గారు తమ అనుబంధ విభాగాలుగా మార్చుకొని తన రాజకీయ పార్టీని పెంచుకోవడానికి, ఎన్నికలలో గెలవడానికి ఉపయోగిస్తున్నాడు. ఈ రెండు సంస్థల మీద, ఈ రెండు ప్రభుత్వాల మీద ప్రజలకు ఏమాత్రం కూడా విశ్వాసం లేదు, కాంగ్రెస్ కూడా విశ్వాసం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయాలి. అది కూడా సిట్టింగ్ సుప్రీంకోర్టు డే టు డే ఇన్వెస్టిగేషన్ పర్యవేక్షించాలి. ఎవ్రీడే విచారణకు సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టుకు ఇవ్వాలి. నేను ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నా అంటే చాలా కాషియస్గా నేను ఈ డిమాండ్ చేస్తున్నా. ఇది రాజ్యాంగానికి సంబంధించిన సంక్షోభం. ప్రజాప్రతినిధుల చట్టంలో ఉండాల్సిన వాటిని తీసుకెళ్ళి పీసీ యాక్టులో కన్వర్ట్ చేయడం కానీ, ప్రజాప్రతినిధుల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఎవరి పరిధి ఏది, లక్ష్మణ రేఖ ఎక్కడుందో నిర్ధారించాలంటే ఈ విచారణలో న్యాయ నిపుణులు ఉండాలి. న్యాయ నిపుణులు పూర్తిగా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ కుట్ర దేశంలో ఎన్నో ప్రభుత్వాలను నరేంద్ర మోడీ గారు కూలగొట్టారు. 11 రాష్ట్ర ప్రభుత్వాలను ఎమ్మెల్యేల కొనుగోలు అమ్మకాల ద్వారా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది. 8 సంవత్సరాలలో విధ్వంసం చేశారు ప్రజాస్వామ్యాన్ని. ఈ 8 సంవత్సరాలలో మీకు తెలుసు, బీఎస్పీ, టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్, ఇక్కడ గెలిచిన అన్ని పార్టీల నుంచి 8 ఏళ్ల నుంచి దాదాపుగా 2014 నుంచి ఇప్పటి వరకు 30 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండు చంద్రశేఖరరావు. 33 మంది ఎమ్మెల్యేలు. ఇక ఎమ్మెల్సీలది, ఎంపీలది అయితే లెక్కనే లేదు, లెక్కేసుడు కూడా మానేసినాం. అంటే 8 ఏళ్లలో చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి, ప్రజాస్వామ్యం అంటేనే అసహించుకునే పరిస్థితి, ప్రజాప్రతినిధులు అంటే ముఖానికి ముసుగేసుకొని తిరిగే పరిస్థితి. కోవిడ్ వచ్చి కొంచెం మేలు చేసింది, ఎట్లా ముసుగేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ప్రజాప్రతినిధులు మొత్తం ముసుగేసుకొని ప్రజల దగ్గర తిరగాల్సిన పరిస్థితి. ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్నది అదే కదా. వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు ఎవ్వని దోచినంత వాడిచ్చి కొనుగోలు చేయడంతో కాంట్రాక్ట్ చూపిస్తున్నారు ఊర్లలో పోతే. మీరు కూడా అసలు ప్రజాప్రతినిధుల నాయకులా మీరని అసహించుకుంటున్నారు. ఈ పరిస్థితి కారణం చంద్రశేఖరరావు గారు కాదా? ఈ పరిస్థితి కారణం భారతీయ జనతా పార్టీ కాదా? ఈ పరిస్థితుల నుంచి బయటపడేయడానికి ప్రజలకు ఈ విశ్వాసం కలిగించాలి. ఈ రాజ్యాంగం అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో డే టు డే రిపోర్ట్స్ని అన్నిటిని కూడా సుప్రీంకోర్టుకు ఇచ్చే విధంగా వారి పర్యవేక్షణలో విచారణ జరగాలి. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఈ చర్చలలో పాల్గొన్నారో వాళ్ళను ముద్దాయిలుగా చేర్చాలి. ఈ ముఠాకు నాయకుడు ఎవరో అతన్ని A1గా పెట్టాలి. బీజేపీ చేస్తున్న ఆరోపణల ప్రకారము ఈ ముఠాకు నాయకుడు కేసీఆర్, ఉపనాయకుడు కేటీఆర్ అంటారు. కాబట్టి A1 A2గా వాళ్ళని చేర్చి కింద వీళ్ళను ముద్దాయిలుగా చేర్చాలి. ఆ వైపు నుంచి ఈ తాంత్రికులు ముగ్గురు కాదు, ఢిల్లీలో ఉండే 192 అండ్ సంతోషి అనే పేరు వాడుతున్నారు, ఆయన ఎవరో, ఆ ముగ్గురిని కూడా ఇందులో చేర్చి
పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రజలకు వివరాలు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇది చేయాల్సిందిగా తక్షణమే డిమాండ్ చేస్తున్నాము. మూడవది, దీనికి సంబంధించి ఇంత పెద్ద సంఘటన, ఘోరము, నేరము తెలంగాణ రాష్ట్రంలో జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, హోంశాఖ మంత్రి గారు స్పందించలేదు. కాబట్టి తక్షణమే వ్యవహారాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఏమి జరుగుతుందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. తెలంగాణలో ఇంత దుర్మార్గంగా ఇతర రాష్ట్రాల నుంచి 100 కోట్లు తీసుకొచ్చి కొనుగోలు జరుగుతుంది అని అంటే ఇది తెలంగాణ ప్రతిష్టకు భంగకరము. ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి నీచమైన లుచ్చా రాజకీయాలు నడుస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు పూర్తి వివరాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి, హోంమంత్రి గారు ప్రజలకు పూర్తి వివరాలతో కూడుకున్న సమాచారాన్ని అందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అటు కేంద్ర పరిధిలో పనిచేస్తున్న సిబిఐ కానీ ఇతర విచారణ సంస్థలు కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో పనిచేస్తున్న ఏసీబీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ల మీద, ఈ రెండింటి మీద, 2 ప్రభుత్వాల మీద కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం, నమ్మకం లేదు. కాబట్టి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఏ రోజుకు ఆ రోజు నివేదికలు కోర్టుకి ఇచ్చే విధంగా నిరంతర పర్యవేక్షణలో విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.